జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. మరి జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో తిరుప్పావై 19వ పాసురం గురించి తెలుసుకుందాము. మరి స్వామిని కీర్తించడానికి వచ్చామని తన సుకుమారమైన చేతులకున్న గాజుల మధుర ధ్వనితో తలుపును తెరవమని 18వ పాసురంలో నీలాదేవిని ఆండాళ్ తల్లి ప్రార్థించింది. ఇప్పుడు 19వ పాసురం. బంగారంతో తయారు చేసిన గుత్తు దీపములు వెలుగుతుండగా ఏనుగు దంతములతో చేసిన కోళ్లు గల మంచం మీద అందంగా తెల్లగా మెత్తగా చల్లగా ఎత్తుగా వెడల్పు కలిగిన విశాలమైన పాన్పుపై అంటే పరుపు పైన అప్పుడే వికసిస్తున్న గుత్తులు గుత్తులుగా ఉన్న పువ్వులు తలలో ముడుచుకొని అందమైన కేశములు కలిగిన నప్పిన్న పిరాటి అంటే నీలాదేవి అటువంటి సుఖవంతమైన పరుపు మీద నిద్రిస్తుండగా ఆమె వక్షస్థలంపై తల ఉంచి హాయిని అనుభవిస్తున్న విశాలమైన వక్షస్థలం గల ఓ శ్రీకృష్ణ. మరి చూడండి ఎంత పొగిడారు అంటే, ఎంత కీర్తించారు అంటే, మరి చూడండి ఎలా చెప్పారు. ఒక్క మాటలో శ్రీకృష్ణ అనకుండా ఆయన్ని ముందుగా బాగా పొగుడుతూ మరి చెప్తూ వివరంగా చెప్తూ ఆయన్ని పొగడటం అనేది నిద్ర లేపటానికి అనేది ప్రయత్నిస్తున్నారు. ఓ స్వామి, నోరు తెరిచి మాతో మాట్లాడవయ్యా. విశాలమైన కన్నులకు అందంగా ఉన్న నల్లని కాటుక దిద్దుకున్న ఓ నీలాదేవి, నీ భర్త నీ దగ్గర నుంచి లేవడం నీకిష్టం లేదా? ఆయన కౌగిలి నుంచి బయటపడలేకపోతున్నావా? ఎంతసేపు లేవకుండా ఉంటావు? ఎంతసేపు ఆయన్ని లేవనీయకుండా ఉంటావు? ఆయన్ను వదిలి ఉండలేకపోతున్నావా? అంత విరహాన్ని భరించలేకపోతున్నావా? ఇది నీ స్వభావానికి స్వరూపానికి తగదు సుమా అంటూ మరి ఆండాళ్ తల్లి ప్రార్థిస్తుంది, అలాగే అర్థిస్తుందన్నమాట. నీ వంటి దయగల తల్లికి ఇది న్యాయమా అని చెప్పి ప్రార్థిస్తుంది. మరి మనం ఎప్పుడైనా మరి అంతే కదండి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ ఎవరైనా అంటే వాళ్ళు ఎంతసేపు ఎదురు చూసినా రానప్పుడు మనం అట్లా మాట్లాడుతూ ఉంటాం కదా. అలాగే ఇక్కడ ఆండాళ్ తల్లి ఆ నీలాదేవిని చెప్తుందనమాట. నీలాదేవిని అర్థిస్తుంది, అలాగే ప్రార్థిస్తుంది. క్షణమైనను శ్రీకృష్ణుని ఎడబాటు సహింపలేకున్నావే. నీ వలే మేము కూడా అతనికి కావలసిన వాళ్ళమే కదా, కాబట్టి కరుణించి కొంచెం అవకాశం ఇవ్వు తల్లి అని చెప్పి అడుగుతుంది. అట్టి అవకాశము నీవు ఇచ్చినట్లయితే మేము చేసే ఈ అద్వితీయమైన ధనుర్మాస వ్రతము భగవత్ కైంకర్య రూప మంగళ వ్రతముగా సమాప్తి చెందుతుంది. ఇందుకు ఏ మాత్రము కూడా సంశయం లేదు అని ఆండాళ్ తల్లి నీలాదేవిని శ్రీకృష్ణుడిని వేడుకుంటుందన్నమాట. ఇక అలా చెప్తూ కమలాకుచ కస్తూరి కర్ధమాంకిత వక్షసే యాదవాద్రి నివాసాయ సంపత్పుత్రాది మంగళం అని మంగళం పాడుతుంటే ఆయనని ఏమని వర్ణిస్తున్నాం? అమ్మ తన వక్షస్థలానికి కుంకుమను పూసుకుంటుంది. ఆయన అమ్మని ఆలింగనం చేసుకొని దేహమంతా ఆ కుంకుమను అంటించుకున్నాడు. ఓహో, అలాంటి స్వామి నీకు మంగళం. ఏమిటండి ఈ వర్ణన అనిపిస్తుంది. ఇదంతా తప్పు అని అనేవారు కొందరున్నారు. కానీ ఈ వర్ణనలు చెప్పేది జగత్ కారణమైన పరమాత్మను మరియు జగన్మాత అయిన అమ్మను గురించి. వారి ఇరువురి శృంగారమే లేకపోతే నీకు జన్మ అనేది ఉందా అని చెప్తుందన్నమాట. లోకంలో అమ్మ అందానికి నాన్న వశమైనప్పుడే కదా నీకు ఒక జన్మ అనేది లభించింది. మరి కర్మభారం తొలగించుకోవడానికి ఒక అవకాశం ఏర్పడింది. అలాంటి అందాన్ని స్మరించని బ్రతుకు ఒక బ్రతుకేనా? అయితే ఆ అమ్మ అందం నీవు ఉపాసించదగినదే కానీ అనుభవించదగినది కాదు. ఆ అందం నీకు జీవితాన్ని ఇచ్చేది. అదే అందం నాన్నకు భోగ్యం. నీకు ఉండాల్సిన జ్ఞానం ఇది. ఇప్పుడు ఈ జ్ఞానంతో ఆ సౌందర్యాన్ని దర్శించు, అప్పుడు తప్పు లేదనమాట. ఉపనిషత్తులు ఈ విషయాన్ని మనకు తెలిపాయి. అందుకే ఆండాళ్ తల్లి సృష్టికి ముందు ఉండే దశని ఈ పాసురంలో వర్ణిస్తుంది.
ఇక నిన్నటి రోజు అమ్మ లేచి తలుపు తెరుద్దామని అనుకుంది. కానీ అంతలోనే స్వామి నేనే తెరుస్తాలే అని అమ్మని లేవనీయకుండా ఒక్కసారి అమ్మ చేయి లాగేసరికి ఆవిడ ఆయన వక్షస్థలంపై వాలిపోయింది. ఆమె స్పర్శతో ఆయన ఒంటిపై స్పృహ కాస్త కోల్పోయాడు. ఆయన లేచి తలుపు తెరుద్దామని లేస్తుంటే ఇప్పుడు అమ్మ స్వామిని వదలలేదు. బయట నుండి ఇది గమనించిన గోపికలు లోపల సన్నివేశాన్ని ఇలా పాడుతున్నారు. కుత్తు విళక్కెరియ చుట్టూ గుత్తు దీపాలు వెలుగుతున్నాయి. ఆ దీపాలు అవి వెలుగుతూ పక్కన ఉన్న వాటిని కనిపించేట్టు చేస్తున్నాయి. అవే నీకన్నా ఉత్తములు కదా అమ్మా. నీవు తలుపు తెరవడం లేదు సరికదా, స్వామిని కూడా తలుపు తెరవడం లేదు అన్నట్లుగా నిందలు మోపారు. అంటే మరి మనం జనరల్గా చెప్తూ ఉంటాం కదా, నువ్వేటూ చెయ్యవు చేసేవాళ్ళని చెయ్యనియ్యవు అని చెప్పి. అలాగే ఇక్కడ ఆండాలమ్మ మరి ఆ నీలాదేవిని కూడా నిందలు మోపారు. గతంలో కువలియా పీడాన్ని చంపి దాని దంతాలతో నీలాదేవికి ఒక మంచాన్ని చేయించి ఇచ్చాడు స్వామి. కోట్టుక్కాల్ ఏనుగు దంతాలతో చేసిన పాదాలు కల కట్టిల్ మేల్ కట్టె మంచంలో మెత్తైన్రా మెత్తటి అతి సుకుమారమైన పంచశయనత్తిన్ పంచశయనంపై మేల్ ఏరి పడుకొని ఉన్నారు. కొత్తలర్ పూంగురల్ గుత్తులు గుత్తులుగా పుష్పాలను కేశాలలో కల నప్పిన్నై ఆ అందగత్తె కొంగై మేల్ వక్షస్థలం వైత్తు కిడంద స్పర్శచే మైకంలో పడి ఉన్న మలర్ మార్భ వక్షస్థలం వికసించి ఉన్న స్వామి వాయ్ తిరవాయ్ నోరైనా తెరచవచ్చు కదా. అంటే మరి ఇప్పుడు నువ్వు తలుపు తీయలేకపోయినా కనీసం వస్తున్నాను అని తీస్తున్నాను అని అలా నోరైనా తెరవచ్చు కదా స్వామి అని చెప్పి ఈ పాసురంలో ఇక్కడ చెప్తున్నారనమాట. అంతలోనే సరే తలుపు తెరుద్దామని స్వామి లేస్తుంటే ఇప్పుడు అమ్మ వద్దు నేనే తెరుస్తా అని ఆయనను ఆమె కంటి చూపుతోనే వద్దని అనడంతో బయట నుండి వీళ్ళు ఆయన బయటికి వస్తానంటే రానివ్వటం లేదు అని అమ్మను పాడటం మొదలుపెట్టారు. మైత్తడం కన్నినాయ్ కాటుకతో విశాలమైన కన్నులు కల నీ ఉన్మణాలనే నీ స్వామిని ఎత్తనై పోదుం తుయిలేరా ఇప్పటికైనా లేపి ఒట్టాయ్ కాన్ మాకు చూపించవా. ఎత్తనై ఏలుం పిరివాత్త గిల్లాయాల్ ఒక్క క్షణం కూడా నీ స్వామిని విడిచి ఉండవా. తత్తువమన్రు తెగన్ నీ స్వరూపానికి ఇది తగదు అని కొంచెం కఠినంగా పిలిచారు బయట ఉన్న గోపికలు. ఈ విధంగా ఈ 19వ పాసురంలో ఆండాలు అలాగే మరి గోపికలు నీలాదేవిని కొంచెం కఠినంగా ప్రార్థిస్తూ అర్థిస్తూ శ్రీకృష్ణ పరమాత్మని కీర్తిస్తూ మరి కృష్ణ పరమాత్మని నిద్రలేపడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఒకసారి குத்து விளக்கெரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தைன்ற பஞ்சசயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பா வாய் திறவை மைத்தடம் கண்ணினாய் நீ உன்ன மணாலனை எத்தனை போதும் துயிலல ஒட்டாய்கான் எத்தனை ஏழும் பிரிவாத்தகில்லாயால் தத்துவமன்று తగవేలేరో రెంబావాయ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 20వ పాసురంతో మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.